భారతదేశ విద్యార్థుల యువత భవిష్యత్తు నీట్ ప్రవేశ పరీక్షల లోపట భారత కేంద్ర మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారి ప్రభుత్వం లోపట ఏదైతే నీట్ పరీక్షలు నిర్వహించి సుమారు ఈ దేశంలో ఉన్నటువంటి 19,73,000 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు హాజరై సుమారు 73,000 మంది తెలంగాణ రాష్ట్రం నుంచి విద్యార్థులు హాజరై భారతదేశంలో ఉన్నటువంటి యావత్ యువత యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి పరీక్ష పత్రాలు లీకేజ్ అయి లక్షలాది మంది విద్యార్థులు నిరసన తెలియజేసి మాకు ఏదైతే పరీక్షల లీకేజ్ ప్రశ్న పత్రాలు లీకేజ్ అయినాయి దాని మీద విచారణ జరిపించి సంబంధించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన మీద తక్షణమే చర్య తీసుకొని రాజీనామా చేయాలని చెప్పేసి మోడీని అమిత్ షాని డిమాండ్ చేస్తే ఎక్కడ పట్టించుకోకుండా విచక్షణ రహితంగా మోడీ అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అదేవిధంగా కేంద్రం నుండి భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడేటువంటి మోడీ విచక్షణ రహితంగా విద్యార్థులను పార్శ్వవాయువు లాఠీ చార్జ్ చేసి అత్యంత దారుణంగా లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి మా రాహుల్ గాంధీ గారు ఏదైతే యావత్ తెలంగాణ భారతదేశ యువత విచక్షణ రహిత కొట్టినదని నిరసిస్తూ ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేస్తే ఒక దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం అని లెక్క చేయకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని లెక్క చేయకుండా మోడీ అమిత్ షా పోలీసు వాళ్ళతోని అమానుషంగా దాడి జరిపించి అరెస్ట్ చేయడాన్ని ఇలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మోడీ నీకు మూడింది. ఈ రోజు దేశంలో యువత మొత్తం ఒకప్పుడు నువ్వు అండగా సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నీకు అండగా ఉన్నారు. అదే ఈ యువత లక్షలాది మంది యొక్క భవిష్యత్తును చెలగొట్టమాడి సుమారు 12 మంది విద్యార్థుల యొక్క ప్రాణాన్ని తీసుకున్నటువంటి మోడీ ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి మాట్లాడిన మాట కట్టుబడి ఏదైతే నీట్ పరీక్షలకు బాధ్యతమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన తక్షణమే బర్తరఫ్ చేసి కేంద్ర హోంశాఖ అమిత్ షాను రాజీనామా చేసి ఈ నీట్ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల యొక్క చనిపోయిన కుటుంబాలను ఆదుకొని నిన్న విచక్షణ రహితంగా అమానుషంగా లాఠీ చార్జ్ చేసిన విద్యార్థులను వైద్యపరంగా వారికి ప్రత్యేకమైన వైద్య సేవలు అందించి నువ్వు ఆదుకోపోతే ఈ భారతదేశ యువత అంతా రాహుల్ గాంధీ నేతృత్వంలో, మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో, ప్రియాంక గాంధీ నేతృత్వంలో సోనియా గాంధీ నేతృత్వంలో ఈ భారతదేశ యువతకు అండగా ఉంటది. ఖబర్దార్ మోడీ, నువ్వు అనుకుంటున్నావు మాట మాట్లాడితే దేవుడి పేరు ఇంకెవరి పేరు ధర్మం కోసం అని మాట్లాడుకుంటే ఓట్లు అడిగితే ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు. కానీ నీ నిజ స్వరూపం బయటపడ్డది. నీ లక్షలాది కోట్లాది రూపాయల ఈ ఖరీదాల కోటేసుకొని సూట్ వేసుకొని లక్షలాది మంది విద్యార్థుల విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసినా మరొక్కసారి రాష్ట్ర సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ మంత్రిగా తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో మా మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడి నేతృత్వంలో ఈ యొక్క భారతదేశం నీట్ పరీక్షల్లో ఏదైతే నష్టపోయిన కుటుంబాలకు అండగా ఉంటాము ఆ అన్ని విధాలా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణలో నీట్ పరీక్షలు హాజరైన విద్యార్థులకు భవిష్యత్తులో కూడా వారు మళ్ళీ ఒక కోచింగ్ తీసుకునే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి ఆ కుటుంబాలకు అన్ని విధాలా కూడా మేము అండగా ఉంటామనే విషయం మీ ద్వారా తెలియజేసుకుంటూ చివరిగా మోడీని చెప్తున్నాం. ఇక్కడ ఎంపీ అరవింద్ కుమార్ కూడా మేము హెచ్చరిస్తున్నాం. అయ్యా, మాట మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడు, సర్కస్టింగ్ గా పొడుపు కథలు చెప్పుడు, సర్కస్టింగ్ గా దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడు, దేవుని పేరు ఎప్పుడు కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకేమాత్రం ధర్మం ఉంటే, నువ్వేమాత్రం ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే మన బండి సంజయ్ కానీ ఇక్కడ ఎంపీ అరవింద్ కానీ చిత్తశుద్ధి తిరుగుతుంటే లోక్సభ జరుగుతుంది. లోక్సభలో నీ నాయకుని నిలది, నీ పార్టీని నిలది, విద్యార్థుల పక్షాన్ని నిలబడు నిజమైన నాయకుడు అయితే నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. రాబోయే రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీ దేశంలో నూకలు చెల్లినాయి.
విద్యార్థులతో పెట్టుకున్నాడు, ఎవడు బాగుపడలే. ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే నల్ల చట్టాల మీద రైతులతో పెట్టుకుని రైతులకు నల్ల చట్టాల మీద మీరు యొక్క నాయకులు జీవులతో ఎక్కించి చంపించి విపరీతమైనటువంటి ఏదైతే వాళ్ళను అమార్షంగా అణచివేత చేసిన దేశంలో ఈ రోజు విద్యార్థుల పక్షాన రాహుల్ గాంధీ యొక్క నేతృత్వం లోపల యావత్ తెలంగాణ యువత, భారతదేశం యువత పక్షాన ఉంటుందన్న విషయాన్ని మరొకసారి తెలుసుకుంటూ, మోడీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాతను బత్తరఫ్ చేయి, నీ అమిత్ షా థర్డ్ అమిత్ షాను నువ్వు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.